దేవునికే మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఒక చిన్న వర్తమానముతో మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈరోజు ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ఉన్న భాగాన్ని కొంతసేపు ధ్యానము చేద్దాము. నేటి ధ్యానము యొక్క అంశము అపవాది శోధించే విధానము. దీనిపై కొంతసేపు ధ్యానం చేద్దాము. అపవాది అనేకులను శోధిస్తూ ఉంటాడు. అయితే ఎలా శోధిస్తాడు మనుషులను అది తెలియక అనేక మంది అపవాది ఉచ్చులో పడిపోతూ ఉన్నారు. అయితే ఈరోజు ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ఒక 3 విషయాలు అపవాది శోధించే విధానమును గురించి తెలుసుకొని మనము జాగ్రత్త పడాలి. లేకపోతే ఇది ప్రభు రాకడ సమయము గనుక మనము ప్రభు రాకడలో ఎత్తబడే సంఘములో ఉండక మనము దేవునికి దూరమయ్యే ప్రమాదము ఉంది. అందుకని దేవుడు ఈరోజు అపవాది శోధించే విధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలలో దేవుడు మానవుని తన స్వరూపములో తన పోలికలో చేశాడు. వారికి కావలసిన వనరులు ఇచ్చి దీవించాడు. అయితే దేవుడు వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని. కానీ ఆదాము అవ్వలు వారు దేవుని ఆజ్ఞకు అవిధేయులైపోయారు. అపవాది వారిని శోధించినప్పుడు అపవాది యొక్క శోధనలో వారు పడిపోయారు. అయితే అపవాది వారిని ఎలా శోధించాడో ఈరోజు మనము ఒక 3 విషయాలు నేర్చుకుందాము. జాగ్రత్తగా వీటిని వినాలని ఆశపడుతున్నాను. అపవాది మనుషులను ఎలా శోధిస్తాడు అంటే ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనములో మనం గమనించినప్పుడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా ఆ స్త్రీతో అనే మాట. అంటే అపవాది ఎలా శోధిస్తాడు అంటే, 1 ఒంటరిగా ఉన్నప్పుడు శోధిస్తాడు. అపవాది మాట్లాడినప్పుడు స్త్రీ ఒంటరిగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఆదాము యొక్క ప్రస్తావన లేదు. అది ఆ స్త్రీతో అని రాయబడి ఉంది. గనుక ఒంటరిగా ఉన్న వ్యక్తులనే అపవాది ఎక్కువ టార్గెట్ చేసి శోధిస్తూ ఉంటాడు. దానికి ఉదాహరణగా మనం దావీదును తీసుకోవచ్చు, అదేవిధంగా యోసేపును తీసుకోవచ్చు. వీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు శోధించబడ్డారు. కాకపోతే యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దావీదు మాత్రము శోధనలో పడిపోయాడు. కాబట్టి విశ్వాసులు ఒంటరిగా ఉండక దేవునితోనూ దేవుని ప్రజలతోనూ సహవాసము కలిగి ఉండాలి. వాక్యము చదువుకుంటూ ప్రార్థనలో గడిపితే ఒంటరిగా ఉన్న వారికి దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. వారు శోధనలో పడే ప్రమాదము ఉండదు. ఇక 2వది, దేవుని వాక్యమును సందేహించేలా చేయడము ద్వారా శోధిస్తాడు. ఇది నిజమా అనే మాట మనం అక్కడ చూస్తాం. ఇది నిజమా అనే అనుమానపు ప్రశ్నను అపవాది సంధించాడు. అపవాది ఆదాము హవ్వలను వ్యభిచారము లేక దొంగతనము ఇటువంటి పాపము చేయడానికి ప్రేరేపించలేదండి. అతడు కేవలము వాక్యాన్ని సందేహించడానికి ప్రేరేపించాడు. దేవుని వాక్యము నిర్మలమైనది. దానిని సందేహించే ప్రయత్నము చేయకూడదు. మనము దేవుని వాక్యమును ఎప్పుడూ సందేహించకూడదు. ఒకవేళ సందేహిస్తే శోధనలో పడే ప్రమాదము ఉంది సుమా. దేవుని వాక్యమును సేవకులు బోధించినప్పుడు కొందరు సేవకుల మీద విరుసుకు పడుతూ ఉంటారు. నా గురించే చెప్పారు అని వాక్యాన్ని విమర్శిస్తూ ఉంటారు. కనుక వాక్యమును సందేహించే విధముగా, విమర్శించే విధంగా చేయడమే సాతానుడి పని. అలా చేసి శోధనలో పడేస్తాడు. ఇది 2వ కారణం. 3వదిగా దేవుని వాక్యాన్ని మార్చడము ద్వారా శోధిస్తాడు.
ఆదికాండము 3వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు మీరు చదవగలిగితే దేవుడు చెప్పిన దానికి భిన్నంగా అపవాది బోధించాడు. మీరు చావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవత వలె ఉంటారు అని బోధించాడు. దేవుడేమన్నాడు? ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అపవాది దానికి భిన్నంగా మార్చాడు. గనుక దేవుడు చెప్పిన దానికి భిన్నంగా అపవాది బోధించాడు. ఈరోజు అనేక మంది దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించక, కల్పించి ఏదో ఆశించి సంఘాన్ని మరులుగొలిపి అపవాది ఆలోచనలు అనుసరించి బోధిస్తున్నారు. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే నేటి క్రైస్తవ సంఘాలు ఎంతో ఆత్మీయంగా బలపడేవి, ఎన్ని శోధనలు వచ్చినా ఎదుర్కోగలిగేవి. అనేకులు శోధనలో పడిపోతూ ఉన్నారంటే దేవుని వాక్యమును మార్చి బోధించడము ద్వారా, అలాంటి బోధకులు ఉండడము ద్వారా, అలాంటి అబద్ధ బోధలు ఉండడము ద్వారా అనేకులు శోధనలో పడిపోతున్నారు. మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని బోధించాడు. ఇది దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది. ఈ రోజున సంఘాలలో జరుగుతున్నది ఇదే అని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు చెప్పిన దానికి భిన్నమైన సువార్త ప్రకటించబడుతోంది. ఫలితంగా అనేక మంది పాపములో పడిపోతున్నారు. అపవాది కోరుకునేది ఇదే కదా, శోధనలో పడిపోవాలి, దేవునికి దూరము కావాలి. క్రీస్తునందు ప్రియమైన ఓ విశ్వాసి, దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడడం నేర్చుకో. దేవుని స్వరము కాకుండా అపవాది స్వరం వినడం ఎప్పుడైతే మొదలు పెడతామో అది మన పతనానికి నాంది అని గుర్తుంచుకోవాలి. కనుక ఒంటరిగా ఉండక ఎప్పుడూ దేవునితో సహవాసము చేస్తూ దేవుని స్వరాన్ని వినుటకు మనం ప్రయత్నం చేస్తూ ఆ దేవుని స్వరమును వినే అనుభవములోకి మనం వచ్చినప్పుడు, వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదివినప్పుడు, బోధకుడు బోధిస్తున్నది సరియైనదా కాదా అని గ్రహించినప్పుడు మనము శోధనలో పడకుండా ఉండే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. గనక ఈ రాత్రి కాలమున శోధకుడు నీ యొద్దకు వచ్చి ఏ విషయములో నేను శోధిస్తున్నాడో నీవు గుర్తించగలిగితే శోధనలో నీవు పడవు. కనుక శోధనలో పడకుండా యేసయ్య నిన్ను కాపాడును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన. తండ్రి, అపవాది శోధించే విధానం మాకు తెలియచేశారు. మేము అపవాది శోధనలో పడకుండా మా ఆలోచనలు, మా తలంపులు, మా ప్రాణాత్మ దేహములను మీ స్వాధీనములో తీసుకొని మాకు నిత్యము మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ స్వరమును వినే భాగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.